మండల పరిధిలోని దొంతి గ్రామంలోని యూనియన్ బ్యాంకు ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం డౌన్ డౌన్ అంటూ నిరసన చేశారు. శుక్రవారం మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతులు ఉదయం యూనియన్ బ్యాంకుకు చేరుకుని తమకు రుణమాఫీ ఎందుకు కాలేదని, రుణమాఫీలో తమ పేర్లు ఇగో వస్తాయి అగో వస్తాయని చూసి విసుగొచ్చిందామని, తమ పరిస్థితి ఎట్లా అని బ్యాంకు మేనేజర్ ను నిలదీశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మార్చిందని, రైతులతో ప్రభుత్వం ఆడుకుంటుందని మండిపడ్డారు. అధికారులను సంప్రదిస్తే అక్కడ వెళ్లండి ఇక్కడ వెళ్లండి తిప్పుకుంటున్నారన్నారు. అదేవిధంగా పింఛన్ లబ్దిదారులకు నెల నెల వస్తున్న పింఛన్ డబ్బులు అకౌంట్ లో పడుతున్నాయని, అకౌంట్ హోల్డ్ లో పెట్టడంతో పింఛన్దారులు పరిస్థితి ఏం కావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, బోళ్ల సదానందం, ఉప్పునూతల వెంకటేష్ గౌడ్, సత్య గౌడ్, సత్తయ్య, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ మార్చి డెడ్ లైన్ పెట్టారు, నిన్ననే చూసాము. 2 లక్షల లోపు రుణమాఫీ చేయకపోతే మాత్రం మేము ఈ విధంగా కాదు, ధర్నాలు, రస్తా రోకోలు, బ్యాంకు ముట్టడులు, మాపై ఎన్ని కేసులైనా మేము ఊరుకోము. దయచేసి రోజుకు సర్పంచ్ ఎలక్షన్ల కొరకు, ఎంపీటీ ఎలక్షన్ల కొరకు ఈ మాయమాటలు చెప్పుడు బంద్ చేసుకోవాలి. ఖచ్చితంగా రుణమాఫీ చేయాలి. పేద రైతులను మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. అలాగే మీరు రుణమాఫీ చేసే వరకు మా యొక్క బ్యాంకులో పింఛన్ కానీ వేరే విధమైన ఇతర సేవలు రద్దు చేసారు. బ్యాంకు వాళ్ళు ఖచ్చితంగా లాక్ చేయకుండా ఓపెన్ చేయాలి. దయచేసి హెచ్చరిస్తున్నాం అనుకోండి. ఇది ఖచ్చితంగా మాకు రుణమాఫీ అయ్యే వరకు, మా రైతు బంధు మాకు పడే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఈ పోరాటానికి గుణపల్లి నుంచే స్టార్ట్ అవుతుంది. దయచేసి ఇటువంటి గరీబులనైనా చూడండి. రేవంత్ రెడ్డి గారు మీకైనా ధైర్యాన్ని, మీరు ఒక రెడ్డిగా ఉండి ఏం లాభం లేదు. ఎన్నో మాయమాటలు చెప్పుకుంటూ పోతున్నారు. మాయమాటలు చెప్పి ఉన్న ఓట్లను వేయించుకున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మీకు ఓట్లు కావాలంటే మా రుణమాఫీ మాకు చేయండి. మీరు ఓట్లు వేయించుకోండి, వద్దంటలేము. దయచేసి రుణమాఫీ చేయకుండా మాత్రం మా పోరాటం ఈ విధంగానే కొనసాగుతుంది. రుణమాఫీ కాలేదు. ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామంటే ఇక వచ్చినాయి. ఇక పింఛన్ కానీ బ్యాంకు మొత్తం లాకేసారు. అది ఇప్పుడు మన రైతు బంధు వచ్చేది గిట్ట లాకే. ఇక ఇంటికి వస్తే ఆమెకు తెలుగు రాదు, మాకేమో హిందీ రాదు. ఆమె తగ్గిపోతే ఇంకు బేట అంటే ఎవరి తగ్గిపోవాలి, ఎట్లా తగ్గిపోవాలి. అందుకే ఆయన తగ్గిపోతే ఇంకో తగ్గిపోతే ఆయనకు హిందీ రాదు, ఆయనకు తెలుగు రాదు. చెప్పే భాషలో ఈ లోన్లు కూడా అన్ని 55,000 లక్ష 20,000 ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు. 2 లక్షల లోపు గుండ్లపల్లి గ్రామస్తులకు ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈయన చెప్పిన ప్రకారం బ్యాంక్ వస్తే అట్లుంది, తెలుగు రాదు, హిందీ రాదు. ఇద్దరు అగ్రికల్చర్ ఇచ్చిన పైసలు రాకుంటే వీళ్ళకు ట్యాబ్లెట్ పైసలు ఏం కావాలి, నిత్యానికి పొట్టకు బట్టకు ఏం కావాలి. ఈ పరిస్థితి మేము ఏంటి దేవునికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి. ఏమని అంటే మాకు అక్రమ కేసులు బాగా నష్టం మా మీద. ఈ పరిస్థితి ఏంది? రైతు ప్రభుత్వం అంటే మరి రైతులు ఆలోచిస్తాం.